ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. నేను ఎప్పటినుంచో ఈ వీడియోని చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇది రైట్ టైం చూసి చెప్దాం అనుకున్నా. 2025లో ఇప్పుడు అడ్మిషన్స్ ప్రక్రియ కోసం, అదేవిధంగా జేఈఈ మెయిన్స్ ఏదైతే ఉందో జనవరి 22వ తారీఖు నుంచి పేరెంట్స్, స్టూడెంట్స్ ఒకవైపున యుద్ధం చేస్తుంటే పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితిలో నిమగ్నమై ఉన్నారు. ఓవరాల్గా మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ప్రజెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క రూట్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, ఎట్లా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక పాయింట్ని మనం చూద్దాము. దీన్ని మొత్తం సినారియో తీసుకున్నప్పుడు చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయన్నమాట. క్లాస్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఎంప్లాయబుల్ వర్కర్స్ని, లేకపోతే ఎంప్లాయబుల్ స్టూడెంట్స్ని, ఎంప్లాయబుల్ పర్సన్స్ని క్రియేట్ చేయలేకపోతుంది అనేటువంటిది 80 to 90% ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ అవర్ కాలేజెస్ వాళ్ళు అన్ఎంప్లాయబుల్గా ఉన్నారనేది మేజర్గా దీంట్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ. దీనికి అసలు రూట్స్ ఏంటి, దీనికి కారణం ఏంటనేది మనం చూద్దాం. సో ఒకవైపు ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయబుల్ స్టూడెంట్గా తయారవడమే కాకుండా ఉన్నటువంటి విద్యార్థి లోకంలో 75% విద్యార్థులు అకాడమిక్ స్ట్రెస్కి గురవుతున్నారు అనమాట. వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి పాత్లో వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఏదో నెట్టబడ్డాము అని అనుకునేటువంటి విద్యార్థులు 63% మంది వరకు ఉండటం చాలా శోచనీయమైనటువంటి అంశం. సో స్టూడెంట్ ఒకటి కావాలనుకుంటాడు, కానీ వాడు అనివార్యంగా టాప్ డొమైన్స్ అయినటువంటి ఇండియాలో టాప్ డొమైన్స్గా భావిస్తున్నటువంటి బ్రిటిష్ కాలం నుంచి, లేకపోతే ఇప్పటి నుంచి గమనించినట్లయితే మనకి మెడికల్, ఇంజనీరింగ్, లేకపోతే సిఈసి చార్టర్డ్ అకౌంటెంట్ లాంటి కోర్సెస్కి ప్రధానంగా కొంతకాలంలో ఎంబీఏ కూడా కొంత జాయిన్ అయింది. ఈ 4 కోర్సులు తప్పనిస్తే రిమైనింగ్ కోర్సులు అనేవి భారతదేశంలో లేనట్టు ఇది మాత్రమే చదువుతున్నారనమాట. వాడి ప్యాషన్ ఏదన్నా ఉన్నాయి, కంపల్సరీగా వాడు పీర్ ప్రెషర్ వల్ల, పేరెంట్స్ ప్రెషర్ వల్ల, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి పోస్టులను దృష్టిలో పెట్టుకొని వాడి మైండ్ని ఆ రకంగా ట్యూన్ చేసేస్తున్నారు. వాడు యాక్చువల్గా దానికి ఫిట్ కాదు, లేకపోతే దానికి సరైనటువంటి విద్యార్థి కాదు, కానీ వాడిని బలవంతంగా దాంట్లోకి నెట్టివేయడం అనేది జరుగుతూ ఉంది. వాడికి ఉదాహరణకి స్టూడెంట్ ఆర్ట్ మీదో, డిజైన్ మీదో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే వాడు ఏదో ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి వాడిని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇంజనీరింగ్లోనో, లేకపోతే ఎంబీఏలోనో, లేకపోతే ఎంబీబీఎస్లోనో తీసుకొచ్చి తోసేస్తూ ఉన్నారనమాట. దీంట్లో మీడియా పాత్ర ఏంటి అన్నట్లయితే, మీరు ఇప్పుడు మేము చేసేటువంటి వీడియోస్ చూడండి, మొత్తం ఇంజనీరింగ్ వీడియోస్. ఎప్పుడన్నా ఏదన్నా స్పెషల్ వీడియో పెడితే దానికి వ్యూస్ రావు. ఈనాడు పేపర్లో చూసినా, లేకపోతే ఇంగ్లీష్ పేపర్లో చూసినా, టీవీల్లో చూసినా ఈ 4 కోర్సుల గురించే ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా మనకున్నటువంటి మేజర్ క్రంచ్ తీసుకున్నప్పుడు నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్లో దగ్గర ఒక 50 to 60% పిల్లలు ఈ కార్పొరేట్స్ కాలేజెస్లో ఉన్నారు. మీకు వచ్చి ఏం చెప్తాడు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా వస్తాడు, మొత్తం పెద్ద బొమ్మ వేస్తాడు, ఈ బొమ్మ చూపించేసి మీరు సూపర్ అని చెప్తాడు, ₹1,00,00,000 శాలరీ వచ్చేస్తుంది అని చెప్తాడు. లేకపోతే ఇంకెవడో విట్రోడ్ వస్తాడు, లేకపోతే ఇంకొక కాలేజ్. అంటే వీళ్ళు తప్ప ఫోటోగ్రఫీ నేర్చుకోండి, జియాలజీ నేర్చుకోండి, లేకపోతే ఆర్కియాలజీ నేర్చుకోండి, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ చేయండి అని ఈ కాలేజీలకు ఎవరైనా వస్తున్నారా? అంటే పిల్లవాడి యొక్క ప్యాషన్ అనేది, ఓహో అప్పుడు ఏమనుకుంటా అంటే పిల్లోడు అసలు ఎవరు వచ్చి దాని గురించి చెప్పకపోయేసరికి నేను ఏదైనా తప్పుడు ఆలోచన చేస్తున్నానేమో, అసలు వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని చెప్పేసి ఒక భావనలోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, వాడికి నచ్చినా నచ్చకపోయినా అదే సబ్జెక్టులని లక్షలాది మంది చదవటం వల్ల నిరుద్యోగత అనేది తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. ఇది ఒక కారణం. ఇంకోటి సోషల్ ప్రెజర్ అనేది ఉంటుందన్నమాట. వాడిని కానీ ఇప్పుడు సపోజ్ నారాయణలో చేర్పించలేదనుకో, ఆ పక్కింటి వాళ్ళు చెడతారు, ఏమన్నా నువ్వు నారాయణలో కూడా చేర్పించలేవు పిల్లోడిని, ఆ తల్లికో తండ్రికో ఇజ్జత్ పోతుంది అన్నట్టు. కాబట్టి అనివార్యంగా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి మళ్ళీ అదే నారాయణలో వేస్తారనమాట. సో వాళ్ళ పిల్లోడు పోయి పక్కన పోయేసి ఏదో విట్లోనో, లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలోనో, లేకపోతే గోకరాజులోనో, లేకపోతే సిఎంఆర్లోనో ఏదో బుడ్డబుడ్డ కాలేజీల్లో సీటు తీసుకొని వచ్చుకుంటాడు. ఏమో మేము పోయి సీటు తీసేసుకొచ్చుకున్నావు, నువ్వు ఇంకా తీసుకోలేదా, సీట్లు అయిపోతున్నాయేమో అంటే వాళ్ళకి అసలు ఆలోచించుకునే గ్యాప్ కూడా ఎవరు. ఒకవైపు కన్సల్టెంట్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఆ కాలేజీలో సీట్ ఉందమ్మా, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చేస్తుంది, అసలు మీ కొడుకు భవిష్యత్తు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, పైన తిరుగుతాడు ఆకాశంలో అని చెప్పి కంటిన్యూస్గా ఫోన్లు చేస్తూనే ఉంటారు. సో ఒక పక్క కన్సల్టెంట్ల నుంచి ఫోన్లు, ఇంకో పక్క మీడియాలో వచ్చేటువంటి యాడ్స్, ఇంకో పక్క పక్కింటి ఆంటీలు, లేకపోతే వాకింగ్ మేట్స్ ఎవరైతే వాకింగ్కి వెళ్ళినప్పుడు తండ్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు, ఇంకొక పక్క చుట్టాలు, అత్తమ్మలు, మేనమామలు, అరే మా వాడు యూఎస్కి వెళ్ళిపోయినరా, వాడికి టెక్సాస్లో ఉన్నాడు, నువ్వు కూడా తొందరగా ఏదో దాంట్లో పోయి ఎంఎస్సీ ఇంజనీరింగ్ చదివేసి నేను ఎంతో కొంత డొనేషన్ కట్టేస్తాను, నువ్వు కూడా ఆడికి పోతే ఏదో ఒకటి అవద్దని అంటున్నారే కానీ తర్వాత ఏంటి అన్న విషయంలో పేరెంట్ పెన్ అండ్ పేపర్ తీసుకొని వర్క్ చేసే పేరెంట్ లేకుండా పోయాడు. పిల్లవాడికి ఎవడన్నా ఆలోచన వచ్చినా సరే తప్పడు మారేగా, అంటే చెంప మీద ఒకటి ఇచ్చేసి రే మూసుకోరా నీకేం తెలుసు అని చెప్పేసి పేరెంట్ వాడిని దబాయించేసేసి, వాడు కానీ ఇంకా ఎక్కువగా నేను పోయేసి వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటానని చెప్పిండు అనుకో, లేకపోతే వైల్డ్ ఫోటోగ్రఫీకి పోతానని చెప్పిండు అనుకో, వాడింటో పనికిమాలిన స్టూడెంట్ అనమాట. అంటే అమ్మా నాన్న మాట వినకుండా
వాడు తల్లిదండ్రుల మాటను ఎదిరించిపోయేటువంటి ఒక ఎదవ కింద ట్రీట్ చేస్తారు. వాడు కొద్ది రోజులు భరిస్తాడు ఈ ప్రెషర్‌ని. నాకెందుకు వచ్చిన తలనొప్పులు, అయితే ఏంది ఎట్టా సంపాదించి పెట్టినాడు, ఆడు చెప్పింది చేసేస్తే పోద్ది కదా అని చెప్పేసి తలదించుకొని ఆడి పని వాడికి లాస్ట్‌కి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా పోయి ఆ బీటెక్‌లో చేరి 20, 30 బ్యాక్‌లాగ్స్ వేసుకొని ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళ నాయన దగ్గర కూర్చుంటాడు. సో ఈ సిట్యుయేషన్‌ని కానీ పేరెంట్‌కి, ఒక పేరెంట్ అనే కాదండి, మనిషికి అత్యంత ఈజీ అయినటువంటి పని ఏంది అంటే, వీడు ఎప్పుడాయించో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని ఒక 15 లక్షలు లేకపోతే 20 లక్షలు కూడబెట్టుకొని ఉంటాడనమాట. ఆ 20 లక్షలను కాజేసిన దాకా ఈ సీఎంఆర్ కాలేజ్ వాళ్ళు, మల్లారెడ్డి కాలేజ్ వాళ్ళు, లేకపోతే ఇంకొక ఎక్స్వై టీకేఆర్ కాలేజ్ వాడు ఎవడో ఒకడు ఫోన్ చేస్తూనే ఉంటాడు. అరే వచ్చేరా భయ్, నాకు 15 లక్షలు నాకు కట్టేసి అని చెప్పేసి ఎంత అందంగానో ప్రజెంట్ చేస్తారు. ఆటోమేటిక్గా ఆ 15 లక్షలు ఓడగొట్టుకున్న తర్వాత 4 ఏళ్ల తర్వాత కానీ అర్థం కాదు వీడి సిచ్యువేషన్ ఏందన్నది. వీడికి అప్పుడు ఎత్తుక్కున్నా ఏమీ దొరకదు. సో కాబట్టి డబ్బులు కట్టించుకున్నవాడు ఏం చెప్తాడు, 100 రకాలుగా చెప్తాడు. సో మీ పిల్లవాడు ఆసక్తి ఏంది అనేటువంటి అబ్జర్వేషన్ అనేది పేరెంట్స్లో లేకుండా పోయింది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తానండి. మనము ఏదైనా మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు లేటెస్ట్ మొబైల్ అంటే యాపిల్ 15కి యాపిల్ 16కి ఖచ్చితంగా 10 నెలలు కూడా గ్యాప్ ఉండదు. 16 రాగానే 15 అయితే బయటపడేస్తున్నాం. అట్లాంటిది ఇది అవుట్డేటెడ్ సిలబస్, ఎవడో ఎప్పుడో ఎక్కడో తయారు చేసినటువంటి సిలబస్. ప్రపంచం అంతా ఎటువైపు పోతుంటే మనం మాత్రం అదే అవుట్డేటెడ్ సిలబస్, అదే రొడ్డ, అంటే మగ్గింగ్ చేసుకోవడమే పని. మగ్గింగ్ చేసుకోవాలా, మంచి నారాయణ, శ్రీ చైతన్యలో 90% మార్కులు. అసలు పిల్లోడి యొక్క ఆలోచన ఏంది, యాంబిషన్ ఏంది, వాడు ఎటు పోవాలనుకుంటున్నాడు, ఇంతమంది ఒకేది ఇక్కడికి వెళ్ళిపోతే వాడికి భవిష్యత్తు అనేది ఉండదండి. ఇప్పుడే ఈ మధ్య రీసెంట్ అనాలిసిస్ ఏం చేసిందంటే, చాప్రాసి పోస్ట్ అంటే స్వీపింగ్ పోస్ట్ అనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఏదో స్వీపింగ్ పోస్టులు ఇస్తే పీహెచ్డీ చదివిన వాళ్ళు కూడా దానికి అప్లై చేసింది. ఇజ్జత్కి సవాల్ అన్నమాట ఇది. అంటే వాడు చదువుకున్నటువంటి పీహెచ్డీ వాడికి చాప్రాసి పనికి తప్ప ఇంకెందుకు పనికిరాదని వాడు ఫిక్స్ అయిపోయిండు. చూడండి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయో. సో 17 సంవత్సరాల విద్యార్థికి లేకపోతే 20 ఏళ్ళటువంటి విద్యార్థికి వాళ్ళకి అవగాహన ఉండదు. తల్లిదండ్రులుగా ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, పిల్లవాడి మనసులో ఏముంది, ఎంతసేపటికి మా పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, మా చుట్టాలు ఏమనుకుంటారో, లేకపోతే మా ఈపింటోళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన తప్ప నీ కొడుక్కి కూతురికి ఏం కావాలన్న ఆలోచన రాదు. వచ్చినా మీరు భయపడిపోతారు. స్టాండర్డ్ నీ దగ్గర స్కిల్ ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయండి. స్కిల్లు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికంటే ఏంది, 20,000 రూపాయలు ఉద్యోగం వచ్చినా సరే, నిజంగా నేను చెప్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేయలేదు. ఒకసారి మిలిటరీకి ట్రై చేశాను కానీ అది కుదరలేదనమాట. వాడికి 20,000 జీతం వస్తుంది. వాడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ వాడి మైండ్ సెట్ ఏంటంటే, అమ్మయ్య బిందాస్, అంటే ఇంక నేనేం పని చేయబడలేదు. ఆ ఆలోచనతోటే వాడికి బీపీ, షుగరు, పంచాయతీలు, వాడికి మైండ్ అప్పుడు దాకా ఎంతో కష్టపడి 300 మంది ఉద్యోగం కోసం ట్రై చేస్తే ఒకడు ఉద్యోగం కట్టగలడు, గవర్నమెంట్ ఉద్యోగం. అంత టాలెంట్ ఉన్నటువంటి వాడు బ్రెయిన్ని వాడటం ఆపేస్తాడు. సో వాడి యొక్క ఆలోచన స్కిల్ మొత్తం పడిపోయింది. అదే వాళ్ళ కొడుకు కూడా నేర్పిస్తారు. అరే నువ్వు ఒకసారి ఉద్యోగం వచ్చేసుకోరా, అంతే అయిపోయింది. అసలు ప్రపంచం అంతా ఎటుపోతుంది, ఏ రకమైనటువంటి స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఈరోజు నేను కూడా వీడియో చేసిన క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ నేర్చుకోవాల్సినటువంటి టైంలో ఎంతసేపటికి రుబ్బేసి మార్కులు తెచ్చుకోవటం, పర్సంటేజ్ తెచ్చుకోవడం. ఇండియాలో పేపర్ మీద గ్రాడ్యుయేషన్ ఉంది తప్ప వాళ్ళ మైండ్లో గ్రాడ్యుయేట్ మైండ్ సెట్ లేదనేది చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని డిఫరెంట్ స్కిల్స్ ఏంటి, ఒకవేళ మీకు తెలియకపోతే మీరు కెరియర్ కౌన్సిలర్. యాక్చువల్గా అయితే ఇప్పుడు మన ఇండియాలో తీసుకున్నప్పుడు ఢిల్లీలో ప్రతి స్కూల్లో సైకాలజిస్ట్ ఉంటాడు, కెరియర్ కౌన్సిలర్స్ ఉంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎక్కడ ఆ ఊపే కనిపించదు. తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్సో లేకపోతే అక్కడ ఇక్కడ కొన్ని దిక్కలు ఉన్నారు తప్ప కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తానండి కెరియర్ కౌన్సిలింగ్కి. పిల్లవాడి యొక్క ఆలోచన ఏంది, తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంది, ఒక్కొక్కసారి ఒక సందర్భంలో వాడికి ఒక 45% వచ్చి ఉంటుందండి స్టూడెంట్కి. ఎంతసేపటికి వాడిని ఎట్టయినా పాస్ చేయొచ్చో లేకపోతే దొంగ సర్టిఫికేట్ తెచ్చో ఏదో ఒకటి చేసి వాడిని ఇంజనీరింగ్ నేర్చాలని తల్లిదండ్రులు తప్పని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు ఇల్లిటరేట్స్ కూడా కాదు, చదువుకున్నటువంటి మూర్ఖులు అన్నట్టు. ఆ రకంగా వాడికి 45% వాడు ఇంజనీరింగ్ నెట్టుకు రాలేడా బాబు అని చెప్తే వాడికి ఏదైనా ఆర్ట్లో నేర్పించండి, లేకపోతే ఏదైనా చిన్న వర్క్ నేర్పించండి, మొబైల్ రిపేరింగ్ నేర్పించండి, లేకపోతే ఏదైనా మల్టీమీడియా యానిమేషన్ గేమింగ్ ఏదో ఒకటి నేర్పించండి అంటే, లేదు సార్ మా వాళ్ళందరూ ఏమైనా అనుకుంటారు సార్, జర ఇంజనీరింగ్ ఎట్టో కూడా చూడండి సార్. వాడు కాలేజ్ ఓడిపోతే ఏమంటాడంటే, రేపు 4 ఏళ్ళ ఫీజు నువ్వు గట్రా పోయి నువ్వు సస్తే ఏంది బతికితే, నాకు 20 లక్షలు గడిచుంటే వీడు సీటు మొహన్ కడతాడు, 2 ఏళ్ళు చదువుకొని ఇంటికి వచ్చేస్తాడు అంతే. కానీ ఏదేమన్నా కానీ వాడి దగ్గర ఉన్నటువంటి రిజర్వ్డ్ ఫండ్ని వాడు ఎవరికో కాలేజీలో చేతిలో పెట్టిన దాకా నిద్రపోయాడు. వెనక ముందు కనీసం భుజం తట్టుకొని కనీసం ఒక పెన్ అండ్ పేపర్ పెట్టుకొని నా కొడుకు ఏం అడుగుతున్నాడు, ఏం నడుస్తుంది, మార్కెట్లో ఏం డిమాండ్ ఉంది. ఒకవైపున మేము అమీర్పేటలో ఆఫీస్ మాది, 5 లక్షల మంది విద్యార్థులు బీటెక్ అయిపోయేసి 10,000 రూపాయల ఉద్యోగం కూడా లేక నానా బాధలు పడుతున్నారు. కానీ అందరూ మళ్ళీ మేము సిఏ చదువుతాం. వైట్ కాలర్ జాబ్, కష్టం అనేది వద్దు. మీరు గమనించండి, కాంపిటీషన్ అన్లీష్డ్ అండ్ అన్కవర్డ్ ఏరియాస్లో చాలా డబ్బు అనేది ఉంటుంది.
కొంచెం రిస్క్ ఉంటుంది. మీరు కొంచెం కూడా రిస్క్ తీసుకోలేకపోతే జీవితంలో ఎలా చెప్పండి? సో ఈ కన్సిక్వెన్సెస్ వల్ల ప్రతి నలుగురు విద్యార్థుల్లో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. నేను ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది. నెక్స్ట్ 10 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తే మీరు అమీర్పేటలో చూసినట్లయితే దాదాపు 70-80% ఇళ్ళకు కూడా పోకుండా ఉంటున్నారనమాట. ఎందుకంటే ఆ ఇంటికి పోతే ఏరా ఉద్యోగం వచ్చిందా అని పక్కింట్లో అడుగుతారు. ఏదో మూవీలో కూడా వచ్చింది ఈ మధ్యది. మనం మాత్రం సూపర్ డూపర్ భారతదేశ హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చినటువంటి మూవీ దంగల్. ఆ తండ్రి వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్లో తీసుకుపోవడం కోసం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని, హర్యానా లాంటి ప్రాంతంలో జనరల్గా చాలా ఆర్థోడాక్స్నెస్ ఉంటుంది. ఆ పిల్లల్ని ఛాంపియన్ చేస్తే ఆ మూవీని చూసి అందరం చప్పట్లు కొట్టాము. ఆ మూవీకి దాదాపు 2000 కోట్ల కలెక్షన్ వచ్చింది. అదేవిధంగా 3 ఇడియట్స్ మూవీని కూడా సూపర్ డూపర్ హిట్ చేశాం. తారే జమీన్ పర్ మూవీని చూసి అందరం ఆహా ఊహా అన్నాం. కానీ మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి పక్కన వాళ్ళు ఎవరన్నా అనుకుంటారేమో, మనుషుల్లో ఆలోచన లేదా అని అనుకుంటే, ఆలోచన లేనప్పుడు దంగల్ మూవీని ఫ్లాప్ చేయాలి మీరు. కానీ అలా చేయట్లేదు. ఆ తండ్రి చేసింది చాలా బాగుంది అనుకుంటున్నారు. కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వచ్చేసరికి మీకు ఎక్కడ లేనటువంటి అనుమానాలు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, పీర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. సో ప్రొడక్టివిటీ లేని, ఇన్నోవేషన్ లేని, దేశ ప్రోగ్రెస్కి ఏ రకంగానూ పనికిరానటువంటి ఒక మగ్గప్ మోడల్లో ఉన్నటువంటి సిస్టంలో మీరు దూరి దాంట్లో చదివేస్తూ ఉన్నారు. దీనికి ఒక వ్యక్తుల కారణం అంటే, ఎప్పుడో బ్రిటిష్ వాడు 18వ శతాబ్దంలో మనకు ఆ చదువునిచ్చిపోతే ఈరోజు కూడా ఆ సిస్టమ్ను మార్చుకోకుండా అదే 90%, అదే పంచాయతీ, అదే రొడ్డ, అదే థాట్ ప్రాసెస్ లేకుండా ఎందుకు ఇప్పుడు అమెరికాకు పోయేసి మనం 40 లక్షలు కట్టి వాడి దగ్గర పోయి చదువుతాం. ఏది ఎంఎస్కి పోయేసి 40 లక్షలు కడుతున్నాం. ఏం చేస్తాడు వాడు? యూజ్ కేసెస్ ఇస్తాడు, కొన్ని రియల్ టైమ్ స్టడీస్ ఇస్తాడు, వాటి మీద రీసెర్చ్ చేయమంటాడు, వాటి మీద ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమంటాడు. ఇంతే మనం అడిగి చేసేది. అదేదో ఇక్కడే చేస్తే డిగ్రీలోనే, అదే ఇక్కడ ఇంటర్మీడియట్లోనే మనం ఆ ఇన్నోవేషన్ తీసుకొస్తే ఈరోజు మన వాళ్ళు అక్కడ పోయేసి అంత బాధలు పడాల్సిన అవసరం లేదు కదా. ఇండియా కూడా డెవలప్ అయ్యి ఉండేది కదా. సో ఈరోజు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సోషల్ మీడియా ఉంది. నిన్న మనం సోషల్ మీడియా మీద కూడా ఒక ఇది చేసాం. బీబీఏ సోషల్ మీడియా అని చెప్పేసి ఒక కోర్స్ ఉంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా 750 కోట్లు అయితే దగ్గర 400 కోట్ల మంది ఆ ఇన్స్టాలోను ఫేస్బుక్లో పడి చచ్చిపోతున్నారు. దాన్ని మేనేజ్ చేయడానికి ఎవరైనా పర్ఫెక్ట్ పర్సన్ ఉంటే ₹1,00,000 ఇస్తాను నెలకు నేను. ఎంతసేపుడికి అదే జావా నేర్చుకొని, అదే పైథాన్ నేర్చుకొని మళ్ళీ 10,000కి చేయడానికి వస్తారు తప్ప, అరే అది నేర్చుకుంటారా అంటే తూతూ మంత్రంగా పైన నేర్చుకుని వస్తారు. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక పెద్ద ప్రపంచం. ప్రపంచంలో కల్లా పెద్ద కంపెనీస్ ఏంటండి? మీరు రోజు వాడేటువంటి గూగుల్, మీరు రోజు వాడేటువంటి పేస్టల్ కంపెనీ అయినటువంటి యూనిలివర్, మీరు రోజు చూసేటువంటి యూట్యూబ్, ఇవే ప్రపంచంలో పెద్ద కంపెనీస్. వాటి గురించి మీరు ఒక కంపెనీ గురించి మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే మీరు నిజంగా టెక్నికల్ పీపుల్ అని అర్థం. ఈరోజు కంటెంట్ రైటర్స్ కానీ, లేకపోతే ఇన్నోవేషన్ ఎంటర్ప్రినర్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆర్టిస్టులు కానీ, సింగర్స్ కానీ ఈరోజు యూట్యూబ్లో పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నాడు ఒక్కోడు. కానీ మీకు కెమెరా ముందుకు రావాలంటే భయం. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉంటాం, ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం. అల్టిమేట్గా మనం ఇన్స్ట్రక్షన్ ఎవడన్నా చెప్తే తప్ప మనం ముందుకి కదలలేనటువంటి చదువుని చదువుకొని కూర్చొని ఉన్నాం. ఎవడో ఒకటి ఇన్స్ట్రక్షన్ చెప్తే జీ హుజూర్ అంటాం, తలకాయ 4 సార్లు ఊపి ఇక అదే పని చేసుకుంటాం, ముందుకెళ్తాం. సో ఈ రకమైనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం అనమాట. సో ఇందులో స్కూల్స్ బాధ్యత ఏముందన్నట్లయితే, వాళ్ళు ప్రాక్టికల్ స్కిల్స్ని వాళ్ళ యొక్క సిలబస్లో ఇన్కార్పొరేట్ చేయాలి. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి. క్రియేటివ్ థింకింగ్ అనేది వచ్చేటట్టుగా పిల్లలకి సెమినార్స్ కానీ, లేకపోతే కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ కానీ, ఈ యొక్క సిలబస్ ఎంటైర్ విధానాన్ని కానీ మార్కుల వైపు పరిగెత్తకుండా పిల్లవాళ్ళ ఆసక్తిని బట్టి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం అందరం కూడా చిన్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మ మహాభారతం చెప్తూ ఉంటే వింటాం అనమాట. ద్రోణాచార్యుడు దాదాపు 5 మంది శిష్యులు ఉంటే 5 మందికి ఒకే రకమైన విద్య నేర్పించాడా? అర్జునుడికి ఆర్చరీ నేర్పించాడు, భీముడికి వచ్చేసి గదాయుద్ధం నేర్పించాడు, ధర్మరాజుకి వచ్చేసి ఎట్లయినా ధర్మంగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా పరిపాలన చేయాలి, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ నేర్పించాడు. అంతేగాని 5 మందిని ఒక దగ్గర పెట్టుకుని 5 మందికి సింగిల్ స్కిల్ నేర్పించాడా? కానీ మనం అట్ట కాదు. ఉన్నటువంటి 1,00,000 మంది విద్యార్థులు ఉంటే అందరికీ అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అట్టెట్లా అవుతుంది? ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఏ డిఫరెంట్ ఎంటిటీ. వాడి స్కిల్స్ని బట్టి, వాడికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి వాడికి ఏదైనా చదువు చెప్పాలి. కానీ అందరికీ అదే నేర్పిస్తే వాడికి అసలు సగం మందికి అర్థం అవుతుంది, సగం మందికి కూడా కాదు, 20%కి అర్థం అవుతుంది చెప్పేది. ఆ 20% కూడా అన్ని సబ్జెక్టులు అర్థం కావు, ఒక సబ్జెక్ట్ అర్థం అవుతుంది. వాడు ఆగమాగం అయిపోతున్నాడు అనమాట. సో ఇందులో పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. రోల్ ఆఫ్ ది పేరెంట్స్ మనం తీసుకున్నప్పుడు దే షుడ్ బి ఎన్ యాక్టివ్ పార్ట్నర్స్ ఇన్ ద స్టూడెంట్ లైఫ్. సో పిల్లల కన్నా కూడా వీళ్ళు డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా కానీ, వర్క్షాప్స్ ద్వారా కానీ, కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కానీ, ఇప్పుడు యూట్యూబ్ సెర్చ్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే క్రేజీ ఐటమ్స్ని కొడతారు. క్రేజీ ఐటమ్స్ అంటే వాడికి లేసి లేని ఉంటాడు, వాడిని ఏ రకంగా పోయేసి ఐఐటి ముంబై మీద సెర్చ్ చేస్తాడు. వాడికి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ వీడికి ఆ ఫ్యాన్సీ వర్డ్ అనమాట. మీరు చిన్న చిన్న విషయాల మీద సెర్చ్ చేయండి. ఫోటోగ్రఫీ కెరీర్ ఎలా ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్ కెరీర్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ కెరీర్ ఎలా ఉంటుంది, లేకపోతే ఒక సోషల్ మీడియాలో నేర్చుకుంటే ఎలా ఉంటుంది, మొబైల్ రిపేరింగు, లేకపోతే మన ల్యాప్టాప్ రిపేరింగ్, లేకపోతే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. అంటే
మనం చూస్తే వేరియేషన్ జియాలజిస్టు, ఆర్కియాలజిస్టు, సెఫాలజిస్టు 100 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఎతకాలి. ఆ సింగిల్ స్కిల్‌లో మాస్టర్ అయితే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. దీన్ని గురించి ఎవరన్నా మొట్టమొదట ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించిన తర్వాత 2020లో మోడీ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది. దీని యొక్క ప్రధాన చూడండి మన తెలుగు రాష్ట్రాల్లో అంతా మురిగిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తుందన్నట్టు. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పిన ఓపీ జిందాల్లో ఒక స్టూడెంట్ కానీ చేరినట్లయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను. వాడు ఏ సెక్షన్లో అయినా చదువుకోవచ్చు. అంటే వాడు ఇంజనీరింగ్లో వాడు పోయి సైకాలజీ చదవచ్చు, సైకాలజీ వాడు పోయి ఇంగ్లీష్లో చదవచ్చు. వీడికి ఏమి నచ్చకపోతే ఈడే సిలబస్ తయారు చేసి హెచ్ఓడికి ఇచ్చి నాకు దీని మీద ఎగ్జామ్ పెట్టమని చెప్తే ఎగ్జామ్ పెట్టి అక్కడ డిగ్రీ అవార్డు చేస్తున్నారు. మనం ఏమైనా పాపం చేసామా? మనం మాత్రం అదే పాత చింతకాయ తొక్కు, అదే నారాయణ, అదే శ్రీ చైతన్య, అదే ఎంపీసీ, అదే గోకరాజు, అదే సీఎంఆర్, అదే మల్లారెడ్డి, లేదంటే ఆస్తి నమ్మేసి సిబిఐట్లో కట్టేద్దాం, 30 లక్షలు కట్టేద్దాం, మామిడి సీటు ఇచ్చేస్తే నా పని అయిపోతుంది. కనీసం తీసుకొచ్చినటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా మన వాళ్ళకి తిరిగి లేదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తే చాలా అంటే ఒక డ్యాన్స్ మీద ఒక డిగ్రీ తెచ్చుకోవచ్చు, లేకపోతే ఒక పొయిటరీ మీద ఒక డిగ్రీ తెచ్చుకోవచ్చు, ఒక కంటెంట్ రైటింగ్ మీద ఒక డిగ్రీ తెచ్చుకోవచ్చు. యూ టేక్ ఎనీ సబ్జెక్ట్, నువ్వు ఏదో ఒక సబ్జెక్ట్లో ఎక్సెల్ అయితే దాని మీద డిగ్రీ అనేది అవార్డు అవుతుంది. వాడికి డిగ్రీ లేదనే బాధ లేకుండా పోతుంది. ఇప్పుడు ఏంది 2 పడవల మీద కాళ్ళు పెట్టాలన్నమాట. ఒక పక్క ఇంజనీరింగ్ చేసుకోవాలి, ఇంకో పక్క వాడు పోయేసి యాక్టింగ్ నేర్చుకోవటమా, లేకపోతే ఫోటోగ్రఫీ నేర్చుకోవటమా, లేకపోతే ఇంకోటి పోయి పని చేసుకోవటం. ఇప్పుడు వాడు ఇటు స్కిల్ పొందలేడు, అటు స్కిల్ పొందలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీద స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కాకుండా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ నుంచి ఎలా ఉంటుంది, ఈ ఫీల్డ్లో గ్రోత్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది పేరెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. అదేవిధంగా కాలేజీలు కూడా ఇటువంటి సెషన్స్ కండక్ట్ చేసి ఈ కెరియర్ ఫెయిర్స్ అనేవి రెగ్యులర్గా కాలేజీలో కనుక కండక్ట్ చేసినట్లయితే విద్యార్థుల భవిష్యత్తు, ఇంటర్న్ దేశ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ప్రపంచము చాలా వేగంతో, ఎంత వేగంతో అంటే ప్రతి 60 డేస్కి, ప్రతి 90 డేస్కి కొత్త ఆపర్చునిటీస్ పుట్టుకొని వస్తున్నాయి. నేను నిన్న వీడియోలో కూడా చెప్పింది అంటే 2035లో మనం చేయబోయేటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి అన్ని జాబ్స్ వాషౌట్ అయిపోయి కొత్త ఆపర్చునిటీస్, కొత్త సిచ్యువేషన్స్, కొత్త జాబ్ రోల్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో మీరు ఆ రాబోయేటువంటి ఉపద్రవానికి, రాబోయేటువంటి కొత్త జాబ్ రోల్స్కి మీరు సైకలాజికల్గా, ఫిజికల్గా, అదేవిధంగా రీసెర్చ్ పరంగా చేసుకొని ఆ రకమైనటువంటి క్యాపబిలిటీస్ని, ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ని, ఆ రకమైనటువంటి క్రిటికల్ థింకింగ్ని ఇన్కార్పొరేట్ చేసుకోకపోతే యూ విల్ బికమ్ ఆబ్సలీట్, అంటే పనికి రాకుండా పోతారు. వాడెవడో పీహెచ్డీ చదివి చాపరాసి పనికి అప్లై చేసినట్టుగా స్వీపింగ్ తక్కువ ప్రొఫెషన్ అని కాదు నేను చెప్పడం. ఎందుకంటే వాడు చదువుకుని దేనికి, మరి అప్పుడే ఫస్ట్ నుంచి స్వీపింగ్ పని చేసుకున్నట్లయితే వాడు స్వీపింగ్ సూపర్వైజర్ అవుతాడు, లేకపోతే హౌస్ కీపింగ్ కాంట్రాక్టర్ అవుతాడు. హౌస్ కీపింగ్ కాంట్రాక్టర్ పెద్ద కంపెనీకి పోయి చేసుకున్నట్టే నెలకు 10 లక్షలు సంపాదించుకుంటాడు. మరి ఈ పనైనా శుద్ధంగా చేసుకోకుండా అటు పోయి మళ్ళీ పీహెచ్డీ చేస్తాడు, చాపరాసి పని చేస్తానంటాడు. నువ్వు ఏదైనా చేయి ఫారెన్లో కూడా. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇండియాలో ఎవడన్నా 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడితే ఆడితో ఓపెన్ లెక్క. ఎందుకు ఆ బ్రిటిష్ వాడు మనం దాన్ని ఇక్కడ పెట్టిపోయాడు. మనకి మైండ్ సెట్ పట్టుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ లేదు. రష్యా, చైనాలో అయితే కనీసం ఎక్కడ ఏ షాప్ మీద కూడా ఇంగ్లీష్లో బోర్డు ఉండదు. వాడు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు కదా. ఫ్రాన్స్లో, రష్యాలో ఎక్కడ ఇంగ్లీష్ లేదు. మీరు ఏదో ఒక ఐటెంను పట్టుకొని, ఏదో ఒక ప్రొఫెషన్ పట్టుకొని దాని మీద పూర్తి స్థాయిలో స్కిల్ సంపాదించుకున్నట్లయితే ప్రతి దాంట్లో కెరియర్స్ ఉన్నాయి. సో మేము మీ యొక్క అవసరాలను బట్టి, మీ స్టూడెంట్ నీడ్ని బట్టి, మీ ఆలోచనలను బట్టి పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ చేసి మీ బాబు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే నెక్స్ట్ 40 ఇయర్స్లో, నెక్స్ట్ 50 ఇయర్స్లో ఎటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎటువంటి రంగాల్లోకి పోతే మీ బాబు లేదా పాప అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో జీవించగలరనేటువంటి విధానాన్ని మేము కెరియర్ కౌన్సిలింగ్లో చెప్తాం. సో కాబట్టి వీడియోని మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీ క్లాస్ గ్రూప్స్లో అనుకోండి, లేకపోతే మీ యొక్క రిలేటివ్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్, జై హింద్.